వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్. నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలోని జాలిపుడి ప్రాథమిక సహకార బ్యాంకు చైర్మన్ గా ఎం పవన్ హరిచంద్ర కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ పవన్ హరిచంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాలిపుడి సొసైటీ చైర్మన్ గా తనను నియమించినందుకు దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా ఈ ప్రాంతంలోని రైతులందరూ సకాలంలో రుణాలు మంజూరు చేసే విషయంలోనూ అదే విధంగా ఎరువులు పంపిణీ విషయంలోనూ అందరికీ న్యాయం చేస్తారని తెలిపారు. ఏదైనా రైతులకు సంబంధించి సొసైటీ పరంగా ఇబ్బందులు ఎదురైతే స్థానిక శాసనసభ్యులు సహాయ సహకారాలతో వారి సమస్యలను పరిశీలించేందుకు కృషి చేస్తానన్నారు. సొసైటీలో త్రిసభ్య కమిటీగా తనతో పాటు కోడి రామకృష్ణ, నందిగం రమేష్లు ప్రమాణ స్వీకారం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలిపారు. మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వం, జై వాళ్ళందరికీ వీళ్ళంతా కూడా సహకారంగా మన బ్యాంక్ నుంచి ఏదైతే సబ్సిడీస్ లోన్స్ ఉన్నాయో ఎటువంటి సహకారాలు అయితే అందజేయాలో అవన్నీ కూడా వాళ్ళ బాధ్యత పూర్తిగా లేకుండా మరి ఇదేంటంటే మా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాకు దెందులూరు నియోజకవర్గం నుంచి మొట్టమొదటిగా ఇచ్చినటువంటి సహకార శాఖ బ్యాంకుల నుంచి చైర్పర్సన్ గా మరి మాదేపల్లి నుంచి మాకు మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఎంతో బలంగా ఉంది. అది చింతమనేని గారు ప్రభాకర్ గారు గుర్తించి ఇక్కడ నుంచి ఇస్తే బాగుంటుందని మేము ప్రపోజల్ పంపించినప్పుడు ఫస్ట్ నుంచి కూడా అంటే మొన్న ఎలక్షన్స్ నుంచి కూడా చాలా చురుగ్గా పాల్గొనడమే కాకుండా ప్రతి సమస్యను కూడా జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం, ఇక్కడ మాదేపల్లి ఎంతో సర్వీస్ చేస్తున్నారని మా దృష్టికి నేను తీసుకోబట్టి మాకు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ కి పేరు పంపించుకున్నప్పుడు నేను పవన్ కుమార్ ని ఇలాగైతే బాగుంటుందండి మన జనసేన పార్టీ నుంచి పనిచేస్తున్నారని నేను పేరు మరి జనసేన పార్టీకి పంపించడం పార్టీ నుంచి ఈ జాలిపుడి విశాల సహకార పరపతి సంఘం యొక్క పర్సనల్గా నియమించినందుకు అభినందనలు తెలుపుతూ మరి నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరి ఈ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాలని మొత్తం పార్టీలకు అతీతంగా కూటమి యొక్క నాయకత్వంలో మొత్తం అందరికీ కూడా రైతులందరికీ కూడా న్యాయం చేసేలాగా రైతులందరికీ సబ్సిడీ కానీ లేదా క్రాప్ లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ అట్లాగే ఆయిల్ ఇంజిన్ సబ్సిడీ కానీ గేదెల లోన్లు కానీ మొత్తం అన్ని ఈ యొక్క 12 గ్రామాల ప్రజలకు సక్రమంగా అందజేయడంలో మేము కీలకంగా వ్యవహరించి ఈ యొక్క బ్యాంకుకి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకురావడంలో మా వంతుగా మా తోడ్పాటు చేస్తాము.
అట్లాగే చింతమనేని ప్రభాకర్ గారు మరి నమ్మకం ఉంచి మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము నిరూపించుకుంటామని మంచిగా తెలియజే అవకాశం ఉన్నటువంటి మీ మీడియా మిత్రులకి అభినందన తెలియజేస్తున్నాను. ఈ జాలిపూడి విశాల సహకార అభివృద్ధి సంఘం జాలిపూడి సొసైటీ బ్యాంక్ నన్ను చైర్మన్గా ప్రమోట్ చేసిన చింతమనేని ప్రభాకర్ గారికి, మా ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే పవనం రీతిగా పంపిస్తున్నాను అధిష్టానానికి అని కూటమిలో ఉన్న మా దిగులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు కలిసి కూటమి ప్రభుత్వం నన్ను ఈ సహకార బ్యాంక్కి చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశాను. నాతో పాటు ఇద్దరు చైర్పర్సన్స్ కూడా చేశారు. చైర్పర్సన్స్ వచ్చి నందిగం రమేష్ గారు, కోడే శివరామకృష్ణ తెలుగుదేశం నాయకుడు, నేను జనసేన తరఫున చైర్పర్సన్గా చింతమనేని ప్రభాకర్ గారు దెందులూరు నియోజకవర్గంలో మొదటగా నా పేరు ప్రకటించారు. ఆయనకి నా ధన్యవాదాలు. రైతులకు ఏం చేయాలంటే తీసుకున్నాను. ప్రతి రైతుకి టచ్లో ఉంటాను. మా బ్యాంకుకి వచ్చి మా బ్యాంకులో ఉన్న ఖాతా రైతులందరికీ ఏమి కావాలి, వాళ్ళకి సకాలంలో ఎరువులు, సకాలంలో సబ్సిడీ లోన్లు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను సమకూర్చి మా పార్టీలకు అతీతంగా కులమతాలు విభేదంగా నేను మా బ్యాంకుని అభివృద్ధి చేస్తానని, నా దృష్టిలోకి వచ్చిన ప్రతి పనిని నేను రైతుకు అండగా ఉంటా. రైతే రాజు, రైతు లేకపోతే మనం లేవు. మా కూటమి ఎజెండా కూడా రైతు ఎజెండా. మేము రైతు పక్ష కూటమి మాది. మీరు అడిగారు రైతులకి ఏం చేస్తారని. మన రైతులకి మా సమస్యలు ఏమైనా ఉంటే నేను ఇవాళ ఛార్జ్ తీసుకున్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే ఆ కార్యక్రమం నా అమల్లో నా పరిధిలో ఉంటే కనుక ఇక్కడే చేపడుతుంది. లేని పక్షంలో నా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పైన పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి ఏ సమస్య అయినా తీర్చి ఈ సహకార బ్యాంకుని అభివృద్ధి చెందిస్తానని మాటిస్తున్నాను. జై జనసేన.